శనార్థులు ఇయాల సుత కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని సిట్టెమ్మ వచ్చేసింది. చలో పాలీగా ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. మాటకి మాట అసలు ఎవరు తగ్గుతలేరంట. చేసిందంట అవినీతి, చిక్కిందంట ఏసీబీ ఆఫీసర్లకి. కేపాలు టాకు, ఋషికొండ ఫ్లాపు. శూనకం చూపింది విశ్వాసం, నమ్మకంతో కాపాడింది ఇంటి ఓనర్ల పానం. అడుగడుగున జన నీరాజనం, ఈసారి కూడా పక్కా అంటే విజయం. తెలంగాణలో ప్రాజెక్టులో నడుస్తున్నదుల్లా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మిగిలిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరు కలిసి మేడిగడ్డకి పోయి మేడిగడ్డ ఉత్తమేడి పండే అని రేవంత్ సారు చెప్తే మేమంతగానం చేసి అంత పెద్ద ప్రాజెక్టు కడితే మీరు అట్టెట్లా చెప్తారని ఇవాళ కేటీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సుత మేడిగడ్డ పోయిండ్లుల్లా. మేడిగడ్డ మీద అటు కాంగ్రెస్ సర్కారు ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. చలో. మాత్రమే ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి. రెండవది, ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. అన్ని బరాజులు పోతాం, అన్ని రిజర్వాయర్లు పోతాం, అన్ని పంప్ హౌజ్లకు కూడా తీసుకొని పోతాం. అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం. కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం, ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తి స్థాయి దుష్ట ఆలోచనతో, ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, వరద నీటిలో కొట్టుకపోవాలి, రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరద వస్తే మొత్తం బరాజ్ కొట్టుకపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము. ఈ స్కూల్ టీచర్లు అంటే ఎట్లుంటది? రోజు పొద్దుగాల బళ్ళకి రావాలి, పిల్లగాళ్ళకి పాఠం చెప్పాలి, పొలగాళ్ళకి పరీక్షలలో మంచి మార్కులు వచ్చేటట్టు చేయాలి. అంతేగాని వీళ్ళు ఏకంగా పాఠాలు పక్కన నెట్టి బడినే బారు చేసిండ్రు. పిల్లలు ఉన్నారని కొంచెమన్న సూత చూడకుండా ఆరాంగా పెగ్గు వేస్తున్నారు. ఓ పాలిగా దొరని మీరు సూత చూడుండ్రి. అబ్బా దేవుడా, ఏంది ఘోరం! ఇస్కూల్నే బార్ చేసిండు కదా. ఓ దిక్కు బడి నడిస్తేనే ఉంది, ఇంకో దిక్కేమో సారు వాళ్ళ దోస్తు కావచ్చు. గీ తీరుగా బల్లె పాఠాలు పక్కకు నెట్టి బల్లెనే బార్ చేసిరు కదా. ఇది ఎక్కడి చోదే మళ్ళా? ఇది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సర్కారు బల్లె జరిగిందంటే గీ ముచ్చట. గిట్లా ఇసుకలో పాట అని చెప్పి సారు పట్ట పగలే పాఠాలు చెప్పుడు పక్కకు నెట్టి పెగ్గులేస్తుంటే పిల్లలు గైంతికి వీడియోలు తీసిర్రట. మీరేనా సార్ స్కూల్కి? సార్ మీరెవరు? ఎవరు వాళ్ళు పంపించిన వాళ్ళు? మీరెవరు సార్? మీరు పంపిస్తా, మీరు ఏం చేస్తారు? ఎందుకు పంపించారు మిమ్మల్ని ఇంటికి? ఏ టీచరు? టీచర్ ఎవరు? మీరెవరు? మీరు ఈ స్కూల్లో టీచరేనా? ఎక్కడ టీచరు? దుగ్నేపల్లి. మీకు దుగ్నేపల్లి ఎవరున్నారు మరి అక్కడ? స్కూల్ బంద్ అయిందా? ఆయన ఎవరు? ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు మీరు? అదేంటిది మరి? అది వాళ్ళు ఎవరు వస్తారు? మీరు స్కూల్లో ఎందుకు ఆఫీసర్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి? అక్కడ కూర్చొని మీరు తాగుతారు, నేను అక్కడికి వీడియో తీసిన. మీరు రాలే? మీ సార్ తాగుతలేడా? ఇక్కడ తాగుతలేడా? వెనక కూర్చొని చెప్పండి అమ్మా. మీ సార్ తాగంగా మీరు చూసిరా? తాగిండా? తాగలే? తాగిండా? మీరు చూడలే? బాబు ఎవరు? ఫోన్ కడియా ఫస్ట్. ఏం చేస్తున్నాడు ఇక వచ్చి? ఏం చేస్తున్నావు? ఈయన తెలుసా? సార్ తెలుసా నీకు? తెలుసా?
మీరు ఇద్దరు కూర్చొని తాగుతలేరా? 2 గ్లాసులు ఒక్కళ్ళు తాగుతారు. 2 గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు? 2 గ్లాస్ ఇక ఈడేలు తీసుకుంటా చుట్టుపోటు చూసిన వాళ్ళతో వచ్చి మనిషికో దిక్కు అడిగేసరికి ఇగో వాళ్ళు గిట్లా చెప్పిళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పి అమ్మ నాయన తర్వాత ఓ సారు మీకే కదా అంత గౌరవం ఇచ్చేది, అసంటిది మీరే గట్లా చేస్తే ఎట్లా చెప్పురి? అయినా నీకు గంత దాగాలనిపిస్తే కుతి ఆగకపోతే బడి అయిపోయినాక ఇంటికి పోయినే తాగాలి, అంతేగాని చదువు చెప్పే పిల్లల ముందే గిట్లా దాగి ఇజ్జత్ తీసుకునేది ఏంది చెప్పు సారు? చూసినావా ఇప్పుడు ఉన్న ఇజ్జత్ వాయే ఇది చూసిన అందరు సుత పిల్లల బడి పాఠాలు చెప్పేటోళ్ళు పిల్లలకు తప్పేందో మంచి చెప్పేటోళ్ళే గిట్లా చేస్తే ఎట్లా అని అందరు ఫుల్లుగా తిడుతున్నారు. నిజమేగా సార్, మరి సర్కారు మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు? పోరగాళ్ళకు పాఠాలు పక్కకు నెట్టి పెగ్గులేస్తానికే చెప్పు? కాదు కదా. మనలా చాలా మంది ఇళ్ళల్లా ఎవల పెండ్లైనా లేకపోతే దావతైనా దోస్తు గాని పెండ్లైన సుత డాన్సులు వేస్తుంటారు. కొంతమంది ఒక పెగ్గు వేసి డాన్స్ వేస్తే ఇంకొంతమంది తాగుకుంటేనే వేస్తారు. గట్లనే ఇప్పుడు సుత డాన్స్ వేశారు. కానీ మనిషి కాదుల్లా ఏనుగు డాన్స్ వేసింది. గది ఎక్కడో మల్క చూసొద్దాం పాలి. మనం డ్యాన్స్ ఎప్పుడు వేస్తాం? వల్ల సుట్టపోని పెండ్లైనా దగ్గరోళ్ళది ఎవరిదైనా దావత్ అయినా తీన్మార్ స్టెప్పులు వేస్తాం కదా. నేను చెప్పేది కరెక్టే కదా, కానీ ఇక్కడ ఒక ఏనుగు డ్యాన్స్ చేస్తుందో ఇగో పాలు చూడురి ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుందో. అగో మస్తు వేస్తున్నది కదా డ్యాన్స్. అచ్చం సినిమాలో హీరోలు హీరోయిన్లు చేసినట్టే చేస్తున్నది కదా. అస్సలు ముచ్చట ఏంటంటే ఇది తమిళనాడులో జరుగుతున్న ఓ జాతర వేడుకలల్లా ఇగో ఇట్లా విచిత్రమైన వేషాలలో చాలా మంది ఇట్లా డ్యాన్సులు చేస్తున్నారట. చూడురి ఓ పాలి పాట సుత వినుర్రి. ఏం పాట నడుస్తున్నదో మన సూపర్ స్టార్ మన భాష మన తలైవర్ రజనీకాంత్ సార్ సినిమాల పాట. మొన్న వచ్చిన జైలర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమ్మన డ్యాన్స్ చేసిన పాట. నువ్వు కావాలయ్యా పాట, నువ్వు రావాలయ్యా గదే పాట. అరే అచ్చంగా సినిమాలో తమ్మన డ్యాన్స్ చేసినట్టే చేస్తున్నది కదా. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ఇది ఏనుగు కాదు. అక్కడ జరుగుతున్న జాతర వేడుకలలో మనుషులే ఇగో గిట్లా వాళ్ళకు నచ్చిన వేషాలు వేసుకుంటే గిట్లా డ్యాన్సులు చేస్తున్నారన్నమాట. ఈ వీడియోలకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. సారు ఏం చేసిన సుత మస్తు వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల గురించి సార్ ఆలోచించినంత ఎవ్వరు సుత ఆలోచించయ్యరు అని సార్ అనుకుంటాడు. ఇప్పుడు సుత సారు ఓ ప్రాబ్లంని ముందట వేసుకున్నాడు. సర్కారుని ఎడామడా ఉతికి ఆరేసిండు. సారు ఎవరి గురించి దేని గురించి గంత రిస్క్ చేసిండో ఓసారి చూద్దాం. చలో కేఏ పాల్ సార్ ఏం మాట్లాడిన సుత అదేందో ఫుల్ వైరల్ అవుతుంది. కొంతమంది వైరల్ అయితానికి ఎన్ని తిప్పలు పడతారు. కానీ మన పాల్ సార్ మాత్రం ఏం మాట్లాడినా ఏం చేసినా సుత వైరలే వైరల్. సార్కి ఇప్పుడు ఏం మాట్లాడిండు కొత్తగానే అనుకుంటుర్రా. పాల్ సార్ ఋషికొండలు కట్టిన సీఎం సార్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం మీద మస్తు గరం అయ్యిండు. సీఎం క్యాంప్ ఆఫీసు క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయకూడదు. అందుకని ఇక్కడ ఏమైనా సీక్రెట్ గా చేస్తున్నారా? స్వామి స్వరూపానందని పిలిచారట. మరి ఇది చట్ట విరుద్ధం అవుద్ది ఒకవేళ సీక్రెట్ ఓపెనింగ్ అయితే. రెండోది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగ్ ఇంత సీక్రెట్ గా ఎందుకు కోర్టుకెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవద్దు కదా. వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పర్మిషన్ ఇప్పిస్తాను కదా. మరి నన్ను పిలవరు, కలిసి పనిచేయరు, అనవసరంగా ఓడిపోతున్నారు, ప్రజలకు వ్యతిరేకలు అయిపోతున్నారు. నేను వస్తే నన్ను ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు చూశాను. కనుక
ఇంక తిరిగి వెళ్ళిపోవడం బెటర్ అని అనిపిస్తుంది. సీఎం క్యాంపస్ కార్యాలయం ఏమన్నా నరబలి ఇచ్చిర్రా? ఎందుకు ఎవరికి తెలియకుండా ఓపెనింగ్ చేస్తున్నారని అనుమానం పడ్డాడు. అంతేకాదోల్లా ఋషికొండ భవనాలకు చూసి పాల్సార్ పరుగులు పెట్టిండంట. అంతేకాకుండా జగన్ సార్ రోజులకు మస్తు క్వశ్చన్లు వేసిండు. సార్ నాపిన పోలీసుల మీద సుత సార్ ఫుల్ గరం అయ్యాడు. సార్ ముచ్చట్లు మళ్ళీ మీరు నుర్రి మరి అంటే రోజాకి ప్రైవేట్ డొనేషన్ ఇచ్చారా? మంత్రి రోజాకి సీఎం ఆఫీస్ కి ఇవ్వడం ఏంటి? సీఎం బిల్డింగే కదా ఇది, సీఎం ఆఫీసే కదా. అన్ని మతస్థులు గురువులను పిలిచి ఇక్కడ ఓపెనింగ్ చేస్తూ ఉంటున్నారు సార్. స్వామి స్వరూపానంద్ వచ్చాడని క్లియర్ గా నాకు మీడియాలో మీరే చెప్పారు, మీలో ఒకరు. మరి ఇంత ధైర్యంగా మంత్రులు వచ్చినప్పుడు ఇంత సీక్రెట్ గా ఎందుకు చేయాలి చట్టవిరుద్ధంగా? అది చాలా సీఎం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా జరగవు కదా. ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది సిబిఐ ఎంక్వైరీ అని ఇస్తాం, లేదా నేనే ఇన్వెస్టిగేట్ చేయిస్తాను. కోర్టులో ఇష్యూ ఉంది మరి దీనిపై. అదే అంటున్నాను, కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఓపెనింగ్ చేయడం అనేది చాలా మేజర్ క్రైమ్ ఇది. అది కానీ ఇంత సీక్రెట్గా ఏదో నరదానం ఏమైనా జరుగుతుందా, నరబలు ఏమైనా చేశారా, కేసీఆర్ అక్కడ చేశారని నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను. అదొక డౌట్. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జబర్దస్త్ గా నడుస్తున్నదులా. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతున్నదో గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మామూలుగా నడుస్తలేదు కదా, మస్తు జోరుగా సాగుతున్నది. ఎక్కడికి పోయినా చూస్తే జనాలలో మస్తు రెస్పాన్స్ వస్తున్నది. జనాలు నీరాజనాలు పడుతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సార్ పాల్గొన్నాడు. సంకల్ప యాత్ర సార్ మాట్లాడే మాటలు పాలిందాం. అంతేకాదు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని, ప్రతి పేదవాడికి ఎల్పిజి సిలిండర్ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఏ ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు వంట గ్యాస్ లేదు, వంట గ్యాస్ సిలిండర్ రాలేదు అనే పరిస్థితి లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వంట గ్యాస్ అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను, అనేక రకాల అభివృద్ధి, జాతీయ రహదారులు కానీ, గ్రామ పంచాయతీల రోడ్లు కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్లు కానీ, ఏ విషయం తీసుకున్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారితో ఉంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానికి పేరు ఉండేవారు, కానీ ప్రభుత్వాన్ని నడిపించేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. విశ్వాసం ఎవరికి ఎక్కువ ఉంటది అని ఎవ్వరిని అడిగిన సుత టక్కున కుక్కలకని చెప్తారు. నిజంగా మనుషుల కంటే సుత కుక్కలకే చాలా విశ్వాసం ఉంటదుల్లా. ఇంట్లోళ్ళ కోసం గీ కుక్క చేసింది చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు. ఆలస్యం దేనికి మరి, ఓ మల్క చూసొద్దాం పాలి. విశ్వాసానికి ప్రతిరూపం ఏందంటే ఎవరిని అడిగిన సుత కుక్క అని చెప్తుంటారు అందరూ. అది అందరికి ఎరికైన ముచ్చటే. అందుకే చాలా మంది వాళ్ళ ఇండ్లలో కుక్కను పెంచుకుంటారు. గైసుత ఓనర్లను గట్లనే కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఇక్కడి వరకు అందరికి ఎరికైన ముచ్చటనే కదా. అచ్చు గిటువంటిది ఓ ముచ్చట శ్రీకాకుళం జిల్లా సంతగవిటి మండలం గుల్ల సీతాపురంలో జరిగిందోల్లా. అసలు ముచ్చట ఏంటంటే సురేష్ అనే ఓ అన్నసుత ఓ కుక్కను పెంచుకున్నాడట. నిన్న రాత్రిపూట అందరు నిద్రపోయినాక ఇంట్లోకి దగ్గర 7 అడుగుల నాగుపాము వచ్చిందంటోళ్ళు. అంతే ఇక కుక్క ఎమ్మటే ఆ పామును నోట్లో పెట్టుకొని పోయి చక్కగా ఇంటి బయట వేసి వచ్చిందట. అంతేకాదోల్లా మళ్ళా ఇంట్లోకి రాకుండా పాముకి ఎదురుగా ఉండి పాము ఇంట్లోకి రాకుండా ఒర్లుకుంటా గట్లనే ఉన్నదట. లేనిది కుక్కేంది గింతగానం అరుస్తున్నదని ఇంట్లో బయటకు వచ్చి చూడంగానే పడగ విప్పిన 7 అడుగుల పెద్ద నాగపాము ఇంట్లోకి రానికే రెడీగా ఉందట. ఇక చూసుకొని ఇట్లా 2 గంటలు అక్కిన ఇంట్లోకి పాముని రానియకుండా ఇటు కుక్క అటు ఇంట్లోకి ఎప్పుడు వద్దామా అని వత్తానికి రెడీగా ఉన్న పాము ఉన్నాయట.
బయటకు వచ్చి చూసిన ఇంటోళ్ళు దెబ్బకి షాక్ అయినరట. బయటకు వచ్చి చూసి పాముని తీసుకొని పోయి ఎక్కడో దూరంగా వేసి వచ్చిర్రట. అమ్మయ్య జర్ర ఉంటే ఎంత పని అవ్వు అని గా ఇంటోళ్ళు ఇంకా చుట్టుపట్టు ఉన్నోళ్ళు గా కుక్కని మస్తు మెచ్చుకుంటున్నారట. అంతే కదోళ్ళ మరి పానాలు కాపాడింది కదా. అనుకున్నా ఇంకెవ్వరు దొరకలేరా అని అనుకున్నట్టే దొరికిరు. సర్కార్ ఇస్తున్న జీతాలు సరిపోవట్లేదని అందని కాడికి దోచుకుంటా జనాల దగ్గర కట్నాలు తీసుకుంటా మస్తుగా సంపాదిస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు. గీమె చేసిన పని సుత్తే మీరు సుత చీచి ఈమె మనిషేనా వామ్మో గిట్ల సుత ఉంటారా అనిపిస్తుంది. మీరు సుత చూడండి ఓసారి గీమె బాగోతాం. ఇగో గీ మేడం పేరు అనిశెట్టి శ్రీదేవి అంట. గీ మేడం ఇన్ని రోజులు ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా కొలువు చేసిందట. ఇంతకీ మేడం ఏం చేసింది అనుకుంటున్నారా? మేడం చేసింది చెప్తే దెబ్బకి మీరు హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంద క్యా హువా అంటారోళ్ళ అందరూ. ఇంతకు మేడం ఏం చేసిందంటే మేడం ఒకటి కాదు రెండు కాదు దగ్గర 65 లక్షల అవినీతి చేసిందంటోళ్ళ. ఇది సుత ఎందులో అనుకుంటుర్రా? చిన్న పిల్లల కోసమని సర్కారు వాళ్ళు ఇచ్చే పాల ప్యాకెట్లను సుత మేడం వదిలిపెట్టలేదంట. గాయ సుత వదిలిపెట్టకుండా మేడం ఏం చేసిందంటే మంచిరాల దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ అటెంకల చాక్లెట్ ఫ్యాక్టరీలకు గా పాల ప్యాకెట్లను వాళ్ళు ఇచ్చిందంట. గీ ముచ్చట మేడం 2022లో గప్పట్లోనే చేసిన గీ పనిని సుత గప్పుడే గుర్తించిన సుత ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టిర్రట. ఓ మేడం అయినా గట్ల ఎట్లా చేయాలనిపించింది మేడం? అన్నిట్లో అవినీతి చేస్తున్నారు. ఆఖరికి గది సుత మళ్ళా చిన్నపిల్లల పాల ప్యాకెట్లను సుత విడిచిపెట్టరా మేడం? పేదోని దగ్గర పైసలు లేవనే కదా అంగన్వాడికి పంపేది. దాంట్లో సుత గిట్లా చేస్తే ఎట్లా మేడం? మీరే ఆలోచన చేయుర్రి అని అంటుర్రి ఇది చూసినోళ్ళు. మనకి అన్ని చక్కగున్నా అన్ని పనులు చేసుకుంటున్నా సుత ఒక్కోసారి గింత ఏదన్నా కిందికి మీదికి అయితేనే పొట్టు కోపం వస్తుంది కదా. అదే ఇంకా వికలాంగులకు ఎట్లుండాలి? వాళ్ళకి ఎంత తిప్పలు ఉంటాయి చెప్పుర్రి. వాళ్ళని సూతే సుత అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా, గది చూస్తే మీకైతే చూడబుద్ధి అవుతా అంటే ఇంకా చూస్తారు. ఓ పాలి చూడుండ్రి. గీ పాపం చూడురు ఓ పాలి మస్తు అంటే మస్తు కీడు ఉన్నది కదా. కానీ పాపం దేవుడు చూసిరా ఎట్లా చేసిండో. గీ పాపకి కాళ్ళు లేవంట. మామూలుగా మనకైతే ఏమనిపిస్తుంది చెప్పుర్రి? గట్ల కాళ్ళు చేతులు లేకపోతే అయ్యో పాపం అనిపిస్తుంది కదా. కానీ గీ పాపను ఓ పాలు చూడుర్రి. చిన్నపిల్ల గవిటి గురించి దేని గురించి సుత బాధపడకుండా ఎంత సంతోషంగా ఉన్నదో. ఎట్లా ఆడుకుంటుందో మీరే చూడండి. గీ పాప గా బొమ్మలతోని ఎట్లా ఆడుకుంటుందో భలే ఆడుకుంటుంది కదా. ఈ రోజుల్లో ఊరి వారి గీ పని చేయరా అని అంటేనే చేయకుండా 100 కారణాలు చెప్పేటోళ్ళు ఉన్నారు చాలా మంది. అన్ని ఉన్న సుత అన్నిటికీ ఏదో కారణం దేవులాడుతూనే ఉంటాం ఎప్పటికీ. ఈ చిన్న పిల్లని చూసి మనం చాలా నేర్చుకోవాల. నమ్మకం ఇష్టం పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అని దానికి ఈ చిన్న పిల్లని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వామ్మో కొడాలి నాని అన్నకి జగనం సార్ మీద మామూలు ప్రేమ లేదుల్లా. చంద్రం సారు, పవనం సారు, చెల్లె షర్మిలమ్మ, మోడీ సారు గిట్లా ఎవరొచ్చినా సుత ఈసారి జగనం సార్ని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరంట. అన్న ఏమన్నాడో తెలుసా? నేను చెప్పుడెందుకు మీరే చూడండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రుకు కూడా పీకలేరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి ఎంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. మనందరం కూడా అండగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి వెంబట ఉందాం. జగనన్నకి తోడుగా నీడగా ఈ 58 నెలలు
ఆర్థిక పరిస్థితులు, కరోనా, డబ్బులు లేవు, ఆదాయం పడిపోయింది. ఏ రోజైనా వంక పెట్టి ఒక్క 5 పైసల పిల్లలు చెప్పినటువంటి మాట ఆపాడా? అదే ఈ దుర్మార్గుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు? కరోనా కష్టాలని ఇటు తిని దున్నపోతులు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మా అన్న బస్సులు పడుకోబెట్టేవాడు. షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు గారి వదిన వస్తుంది, బీజేపీ వదినమ్మ. ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. దత్తపుత్రుడు ఒక పక్కన, ఉత్తపుత్రుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు, మీరు అక్కడ తాడేపల్లి కూడా సభ చూసేవారు కదా, వామన అవతారమో ఏమవుతారో, వామన అవతారం అంట. ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా ఉత్తపుత్రుడిని, దత్తపుత్రుడిని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లకు పరిమితమై పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఇగో గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.